అజిత్ అంటేనే గుర్తుకొచ్చేదేంటి? మాస్ సినిమాలే. శివ దర్శకత్వంలో వచ్చిన సిరీస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించాయి. అయితే తనలోని మాస్ కోణాన్ని పక్కన పెట్టి కొత్త తరహా ప్రయాణంతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ పట్టుదలకు నాంది. అజిత్ కు కార్, బైక్ రేసులంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఆ ఇష్టాన్ని ఈ సినిమాలో అంతర్లీనంగా వినియోగించుకుంటూ కొత్త తరహా ప్రయోగం చేశాడు దర్శకుడు మగ్గీజ్. మరి ఈ తరహా పట్టుదల ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. స్టోరీలోకి వెళ్తే అజర్బైజాన్ దేశంలో సాగే కథ ఇది. అక్కడి బాకు నగరంలో ఓ అమెరికన్ కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు అజిత్. ఆయన భార్య కాయల్. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్న ఇద్దరు 12 ఏళ్లు అన్యోన్యంగా జీవిస్తారు. ఆ తర్వాత ఆ ఇద్దరి వైవాహిక బంధానికి బీటలు వారుతాయి. అర్జున్ నుంచి విడిపోవాలనే నిర్ణయానికి వస్తుంది కాయల్. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆమెని తానే కారులో దిగబెడతాను అని, ఇది ఇద్దరికి గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణంలో ఉంటుందని చెప్తాడు అర్జున్. అందుకు కాయల్ కూడా సరే అంటుంది. అలా మొదలైన ఆ ఇద్దరి ప్రయాణంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ తర్వాత కాయల్ కనిపించకుండా పోతుంది. ఇంతకీ కాయల్ ఏమైంది? ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దారి మధ్యలో తెలుగు వాళ్ళుగా పరిచయమైన అర్జున్, రెజీనాకి, అర్జున్ కాయల్కి సంబంధం ఏమిటి అన్నది తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఎవరు ఎలా చేశారు అంటే అజిత్ త్రిష జోడి ఆకట్టుకుంటుంది. అజిత్ 2 కోణాల్లో తెరపై కనిపిస్తారు. ద్వితీయార్థంలో తనలోని యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించారు. అయితే యాక్షన్ ఘట్టాలు కూడా రియలిస్టిక్ గా ఉండేలా డిజైన్ చేశారు. దాంతో అవి సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. త్రిష ప్రథమ అర్థంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అర్జున్, రెజీనా పాత్రలు సినిమాకి హైలైట్ గా ఉంటాయి. ఓ డిజార్డర్ తో బాధపడుతున్న యువతిగా రెజీనా కనిపించిన విధానం, వ్యతిరేక ఛాయలతో కూడిన ఆమె నటన చాలా బాగుంటుంది. ఫైనల్ గా అజిత్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చని టాక్. తమిళ్లో ఎలా అయినా బ్లాక్ బస్టర్ అయిందబ్బా ముందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.